అది మంచిర్యాల జిల్లా నిందల్ మండలం నందలపల్లి గ్రామం. సీఎం కేసీఆర్ గారు మాట్లాడతారు. సార్ చెప్పండి. లైన్లో ఉండండి. హలో సార్. సార్ నమస్తే సార్. శరత్, ఏ ఊరా? సార్ నేనే సార్. ఏ ఊరు మీది? సార్ నందలపల్లి గ్రామం సార్. ఏ ఊరు రాసుకొని ఊరు పేరు చెప్పు. నందలపల్లి గ్రామం సార్. మంచిగా చెప్పు. ఏ ఊరు? నందలపల్లి గ్రామం సార్. నందులపల్లి. నందలపల్లి గ్రామం. నందులపల్లి విలేజ్ నిందల మండలం. నిందల మండలం మంచిర్యాల జిల్లా సార్. తెలుసు కానీ ఇది మీ ఇప్పుడు బెల్లంపల్లి కాన్స్టిట్యూన్సీ కింద ఉంది కదా? అవును సార్. అవును సార్. ఎప్పుడు తీసుకున్నాడు వీడు వీఆర్ఓ వాడు? ఎందుకు ఇచ్చిన వాళ్ళకి పట్టా ఎందుకు చేసిన నీది? సార్ అది వాళ్ళు హైదరాబాద్ లో జాబ్ చేస్తారు సార్. అయితే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని. మీ ఊరోలేనా? ఇంత ముందు ఒక 20 సంవత్సరాల కింద ఇక్కడనే ఉండేది సార్ వాళ్ళు. మీ ఊరోలేనా? మా ఊరోలే అన్నట్టు సార్. మీ గ్రామస్తులే? మా గ్రామస్తులే సార్, కానీ ఇక్కడ ఉండట్లేదు. ఓకే ఓకే. వాళ్ళకి ఇంత ముందు భూములు ఉన్నాయా మీ ఊర్లో? ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా ఉన్నాయా? ఇప్పుడు కూడా ఉన్నాయి సార్. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడనే వాళ్ళకి భూములు ఉన్నాయి? ఉన్నాయి సార్. వాళ్ళు మీరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మీ భూమిని పట్ట చేసుకున్నారా? అవును సార్, డబ్బులు ఇచ్చి మా భూమికి పట్ట చేసుకున్నారు సార్. మీకు ఎట్లా ఉంది పట్ట? మరి మీకు ఎక్కడ భూమి ఇది? సార్ మా తాతగారు సంపాదించి మా నాన్నకు ఇచ్చింది సార్, వారసత్వం. వారసత్వంలో వచ్చిన భూమి? అవును సార్. మీ సొంత భూమి? సొంత భూమి సార్. సార్ 55 సంవత్సరాల నుంచి రికార్డు మొత్తం మా నాన్న పేరుంది, మా తాత పేరుంది సార్. వాళ్ళ పేరు ఎక్కర్లేదు సార్. ఓకే ఓకే. ఉంది. మీరు చూస్తాను కదా ఈ రెవెన్యూ భూ పక్షాలను చేసి కంప్లీట్ చేసేదాని మీద మన కార్యక్రమం తీసుకున్నాం. మధ్యలోనే అసెంబ్లీ డిజాల్వ్ ఎలక్షన్ పోయినాం కదా. వీళ్ళంతా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు సమ్మె చేసే ఐడియాలు ఇప్పుడు మనం గట్టిగా చేస్తే రోజు డబ్బులు చెవులు పెట్టుకొని పోతారు కదా వీళ్ళు ప్రతిరోజు. వీడిని వానికి రాసి వీనికి రాసి అంత చేస్తుంటారు కదా. సో దానిలో బాగానే మీది కూడా జరిగింది. మీరు పెట్టిన దాని కింద అభిప్రాయాలు కూడా చూసాను నేను. సరే, కొంతమంది మూర్ఖంగా నన్ను తిట్టుదా, వేరే విషయం. అదే సార్, నాకు తెలుసు సార్, మీ గురించి నాకు తెలుసు సార్. అందుకోసం నేను ఏం పర్వాలేదు తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. అది దాన్ని తిట్టినాకి ఇప్పుడు కూడా కుక్క మురిగితే భయపడం కదా. అంతే సార్. భయపడం, బాధ కూడా పడం కదా. అంతే సార్, మీ గురించి నాకు బాగా తెలుసు సార్. అందుకోసం లేదు తిట్టేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. కొంతమంది సీఎం వేస్ట్ గాడు అది ఇదని పెట్టి నేను చూసిన నేను. అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. ఇట్లాంటి వాళ్ళు రోజు చూస్తుంటాం కదా మేము. ఇట్లా కొన్ని మురిగే కుక్కలు ఉంటాయి సార్. వాళ్ళకి ఏదో విషయం ఉంటుంది మనసులో, వ్యతిరేక అభిప్రాయం ఉంటుంది, వేరే పార్టీలు ఉంటాయి. ఆ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేయకుండా, జరిగే పని అప్రిషియేట్ చేయకుండా ఇట్లాంటివన్నీ పుట్టిస్తుంటారు. నెగిటివ్ ప్రచారం చేస్తారు. నువ్వు ఒక పని చెయ్యి. ఇప్పుడు నువ్వు ఎక్కడ నువ్వు ఎగ్జాక్ట్ గా? నందలపల్లి సార్. నేను వ్యవసాయం చేస్తాను సార్. ఓకే ఓకే. మీ ఊళ్ళోనే ఉన్నావా? ఊళ్ళోనే ఉన్నా సార్. పట్టా చేసుకుని భూమి వాళ్ళు నచ్చిండ్రా? లేదు సార్, వాళ్ళు ఏం రాలేదు, కానీ రైతు బంధు డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్. అచ్చా, రైతు బంధువుల డబ్బులు కూడా తీసుకున్నారు? తీసుకున్నారు సార్. ఇలా రోగాలు ఎంత పని చేస్తారు. అదే సార్. సరే ఇది ఒక నీ సమస్య కాదు సార్. ఇది మొత్తం రాష్ట్రంలో ఇదే దందా అన్నట్టు ప్రతి దగ్గర. మనం ధరణి వెబ్సైట్ తెద్దామని ప్రయత్నం చేస్తున్నాం కదా. అది ఇప్పుడు జస్ట్ ఇది అయిపోతే జూన్ లో వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మన అసెంబ్లీలో కూడా చెప్పారు కదా. ఈ లోపల వీళ్ళు మరీ విజృంభించి, ఎందుకంటే రైతు అనేవాడికి ఎంఆర్ఓ ఆఫీస్కి పోయే పని ఉండదు అన్నట్టుగా. ఎవరి రికార్డు వాళ్ళకు ఉంటది. అసలు వీళ్ళకి ఏం పని లేకుండా పోతుంది వీళ్ళకు. దాంతో వచ్చి నేను చెప్పేది దాంతో వచ్చి చీఫ్ సెక్రటరీకి వచ్చి వీళ్ళంతా నోటీస్ ఇచ్చారు. ఎంత మా కంట్రోల్ ఉండాలి, తోకుండాలి, మట్టి ఉండాలని చెప్పి జరుగుతాయి ఇవన్నీ. ఏంటంటే డెఫినెట్ గా ఈ ప్రభుత్వ ఉద్యోగులలో ఉండే అవినీతి ఉంది కదా, పాతుకోని పోయి ఉన్నది. ఇవి పూర్తి మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎట్లాంటి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూ అంటే వీలే చేయాలి కదా. అవును సార్. ఆ పని వీలే చేయాలి, వీళ్ళు తప్ప ఇంకోటి చేయలేడు కాబట్టి మన బలహీనత అది. అట్లా లేకుండా చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా తీవ్రంగా జరుగుతాయి. ముందుకు మీరు అందరూ కూడా పోతారు. మీరు పోస్టులు పెట్టి చెప్పి ఇంతమంది సంతోషపడుకోవద్దు మీ ఫోటోలు. రేపు పొద్దున ఏమొస్తుందో తెలుసా? నేను ఈరోజు చెప్తున్నా, జూన్ తర్వాత వీళ్ళంతా కూడా ప్రొటెస్ట్ చేస్తారు. ఎవరు? రెవెన్యూ డిపార్ట్మెంట్. నీకు కలిగిన లాంటి బాధ రోజు కొన్ని వేల మందికి రాష్ట్రంలో జరుగుతా ఉంది. ఎవ్రీడే. సో దాన్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏంటంటే పూర్తి సిస్టమ్ మార్చాలా. సిస్టమ్ మార్చే ప్రయత్నాన్ని నేను పూర్తిగా ప్రారంభించిన.
100% చేపిస్తా. దాని ఎవడేమన్నా కూడా ఇంకా పోయే సమస్య లేదు. 100% చేపిస్తా. ఒక షరత్ సమస్య పరిష్కారం అయితే పరిష్కారం కాదు కదా. ఇది ఒక నీ సమస్య కాదు కదా, ఎంటైర్ ప్రజల సమస్య. నీకన్నా కనీసం పోస్ట్ పెట్టచ్చు, నీకు ఆ మాత్రం పరిజ్ఞానం ఉంది. నోరు లేనటువంటి నోరుగా దళిత రైతులు, బీసీ రైతులు ఎంతో మంది ఉన్నారు పాపం. వాళ్ళకి చెప్పాలా. ఇది రోజు జరుగుతుంది, ప్రతి దగ్గర కూడా జరుగుతుంది. ఇప్పుడు నువ్వు పెట్టిన పోస్ట్ కూడా చాలా మంది నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది, నాకు కూడా సేమ్ ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారు. బ్యాన్ చేద్దామని అనుకున్నాం. ఏది అమ్మకాలు, కొనుగోలు ఇవన్నీ బ్యాన్ చేద్దాం అనుకున్నాం. సో రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం కూడా పడిపోతుంది కదా, వాళ్ళ జీతాలు కూడా ఇవ్వాలి కదా. కొన్ని సమస్యలు ఓటుకోటు ఉంటాయి, అంటే మల్టీ నాటి ఉంటది పీఠముడి లాగా. అయితే విషయం ఏంటంటే నీకు ఫోన్ చేసినటువంటి విషయము, రేపు పొద్దుటికి నీ సమస్య నేను 1 నిమిషంలో పరిష్కారం చేపిస్తా. నేను మాట్లాడతాను, మీ కలెక్టర్ మాట్లాడతా, ఎవరైనా పంపుతా. అవసరమైతే నా సెక్రటరీని పంపిస్తా, దాన్ని ఏం చేయాలో చేస్తాం. కానీ నువ్వేం రందిపడకు, నీ పని అయిపోతుంది. కానీ ఇట్లా ఎంతమంది ఫోన్ చేస్తారు నాకు, ఎంతమంది నేను చేయగలుగుతా, నేను చేయలేను కదా. సిస్టమ్ పని చేయాలి కదా. సిస్టమ్ పని చేయనట్టు ఏం జరగాల, సిస్టమ్ లో మార్పు రావాలి. నిజంగానే ప్రజలకు మేలు జరగాలి, ప్రజలకు ఒక క్వాలిటేటివ్ చేంజ్ రావాలంటే కొంచెం కఠినంగా వ్యవహరించి మార్పు రావాలి. అప్పుడు ఏమైతుంది, వీళ్ళంతా మేము సమ్మె చేస్తామంటారు. ఇప్పుడు అప్పుడు కూడా నువ్వు పోస్ట్ పెట్టిన దాంట్లో ఇప్పుడు మాట్లాడిన పిచ్చోళ్ళు ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళు ఏమంటారు, మళ్ళీ కేసీఆర్ దే తప్పు, సీఎం దే తప్పు, వాళ్ళని బాధ పెడతారు, మళ్ళీ అప్పుడు మాట్లాడతారు. ఈ నెగిటివ్ వాళ్ళు ఉంటారు కదా ఇప్పటికి. నెగిటివ్ వాళ్ళు ఏంటంటే కేసీఆర్ తిట్టిన మనం కూడా రాయిద్దామని అవుతారు, అంతే కదా. అందుకోసం మీ అటువంటి ఏంటంటే ఈ నెగిటివ్ దారిలో పోకుండా పాజిటివ్ దారిలో ఉండి, ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినప్పుడు ఇట్లాంటి ఏదైనా పిచ్చి పిచ్చి జరిగితే దానికంతా మీ బోటలంతా గ్రౌండ్ లో నిలబడాలి, ప్రజలను సమీకరించాలి. అర్థమైంది కదా. నీ ఫోన్ నంబర్ ఉంది నా దగ్గర, నువ్వేం చేస్తావు, నా పేరు మీద డైరెక్ట్ అప్లికేషన్ రాయి. అప్లికేషన్ రాసి నాకు పంపి, ఎక్కడ పంపుతాడు నీకు ఫ్యాక్స్ నంబర్ ఇస్తారు. ఇప్పుడు దాన్ని పంపించేదంటే అఫీషియల్ యాక్ట్ చేయించి మీ జిల్లా కలెక్టర్ మాట్లాడి ఇమ్మీడియట్ గా దాన్ని నువ్వు రాయి, ఇట్లా నా సొంత భూమి నాకు ఇట్లా ఉంది కానీ అన్యాయంగా ఏదైతే ఉందో ఈ విధంగా ఇతరులకు పట్టా చేసిండ్రు అనే పద్ధతిలో రాయి. రాసి నాకు పంపి. ఫ్యాక్స్ నంబర్ ఎంత కదా ఒక్క నిమిషం ఎక్కడికి వస్తుంది, నీకు ఫ్యాక్స్ నంబర్ ఇస్తాను నేను, దానికి 10 నిమిషాల్లో ఫ్యాక్స్ చేయి. ఇంకేం చెప్తున్నాను చెప్పు. సార్ మరి రైతు బంధు డబ్బులు వాళ్ళు తీసుకున్నారు సార్, వాళ్ళు అన్ని వచ్చేది సార్. నీ సమస్య అర్థమైతే నీ సమస్య కాదు కదా. నాకు దాదాపు ఒక 60 లక్షల మంది రైతులు ఉంటారా బాబు. అవును సార్, అవును సార్ తెలుసు. 60 లక్షల సముద్రంలో నీటితోకలేక నువ్వు ఒక మనిషి. అవును సార్, అవును. అది కాదు నా బాధ, మొత్తం రైతుల బాధ నా బాధ కదా. అవును సార్, అవును. అంతే కదా. అవును సార్. ఈ ఫ్యాక్స్ నంబర్ రాసుకో. 0845 42 ఓకే సార్ 4446. ఓకే సార్. మళ్ళీ చెప్పు ఒకసారి. 0845 0845 4244 446. ఈ నంబర్ కి ఇప్పుడు ఫ్యాక్స్ చేయి, నాకు వచ్చేస్తుంది ఇప్పుడు. ఓకే సార్. నేను ఇమీడియట్ దాన్ని మీ కలెక్టర్ పంపిస్తా. ఓకే సార్. నా సెక్రటరీ కూడా చెప్తా, స్మితా సబర్వాల్ కు. ఓకే సార్. ఆమె చాలా న్యాయంగా పనిచేస్తుంది. ఆమెకు రెవెన్యూ బాధ్యత కూడా ఆమె చూస్తుంది ఆఫీస్ లో. ఓకే సార్. నీకు మళ్ళా కూడా నేను టచ్ లో ఉంటాను. సరే సార్. కాకపోతే రేపు నీది అయిపోతే నీది పెద్ద ఇష్యూ కాదు, నీ ఒక్కరిది అయిపోతే అయిపోయినట్టు కాదు కదా. అవును సార్. రేపు తెలంగాణ మొత్తంలో ఉంటది. అవును సార్. అప్పుడు కూడా ఇట్లా మీరు పండుకోకుండా ఎక్కడో ఉండకుండా మీ ఓడలంతా గ్రామాలలో మొత్తం అంత ఎక్కడో అక్కడ చైతన్యంగా ఉండాలి. ఓకే సార్. రైట్. ఓకే సార్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.